భార్య దగ్గర నుంచి ₹1,00,00,000 తీసుకొని ఒక భర్త పరారయ్యాడు. దీనికి సంబంధించిన బిగ్ బ్రేకింగ్ న్యూస్ ని మనము బిగ్ టీవీ డిజిటల్ ఎక్స్క్లూజివ్ గా చూస్తున్నాము. ఒంగోలులో జరిగింది ఈ ఘటన. సో అలీఖాన్ అనే వ్యక్తి తన భార్య దగ్గర నుంచి ₹1,00,00,000తో పరారయ్యాడు. పెళ్లి పేరుతో ఆ వ్యక్తి ఘరానా మోసానికి పాల్పడ్డాడు. తన భార్య దగ్గర నుంచి ₹1,00,00,000 తీసుకొని పరారయ్యాడు. ఆ తర్వాత తన భార్య నగ్న చిత్రాలతో బ్లాక్మెయిల్ చేయడం ప్రారంభించాడు. ఇటీవల ఒక మహిళతో మూడో పెళ్లి కూడా చేసుకోవడానికి సిద్ధమయ్యాడు. ఈ ఒంగోలుకు చెందిన అర్ఫాన్ ఖాన్ను రెండో పెళ్లి చేసుకుంది. ప్రస్తుతం ఉన్న మహిళ ఎవరైతే ₹1,00,00,000 తీసుకొని భర్త ఉడాయించారో ఆ మహిళ ఆ వ్యక్తిని రెండో పెళ్లి చేసుకుంది. అప్పటికే ఇద్దరికి మొదటి పెళ్లి విడాకులు కూడా జరిగాయి. అయినప్పటికీ కూడా రెండో పెళ్లి చేసుకుంది ఆ వ్యక్తిని. ఆ వ్యక్తికి సంబంధించి కూడా ఆల్రెడీ పెళ్లి అయింది, విడాకులయ్యాయని తెలిసి కూడా మళ్ళీ తనని వివాహం చేసుకుంది. ఇప్పుడు ఆ వ్యక్తి రెండు పెళ్లిలు చాలవన్నట్లుగా మూడో పెళ్లికి కూడా సిద్ధమయ్యాడు. ఆ మూడో పెళ్లి కూడా చేసుకున్నట్టుగా కూడా తెలుస్తోంది. తన భార్య రెండవ భార్య దగ్గర నుంచి ₹1,00,00,000 తీసుకొని పరారయ్యాడు. దాని తర్వాత ఆ భార్య యొక్క నగ్న చిత్రాలను రిలీజ్ చేస్తాను, సోషల్ మీడియాలో పెడతానంటూ కూడా బ్లాక్మెయిల్ కు దిగుతూ కూడా ఆ అమ్మాయిని మానసికంగా కూడా వేధిస్తున్న సందర్భాలు కూడా నెలకొన్నాయి. ఆ తర్వాత మహిళ దగ్గర నుంచి ఆస్తులు కూడా మొత్తంగా లాగేసుకున్నాడంటూ కూడా ఆ మహిళ ఆరోపిస్తోంది. అర్ఫాన్ ఖాన్ అనే వ్యక్తి తనను మోసం చేశాడు, నాకు న్యాయం చేయాలి అంటూ ఆ మహిళ అయితే పోలీస్ స్టేషన్ను ఆశ్రయించింది. ఇటీవల ఆ వ్యక్తి ఎవరైతే అర్ఫాన్ ఖాన్ ఉన్నాడో ఆ వ్యక్తి మూడో పెళ్లి కూడా చేసుకున్నట్లుగా తెలుస్తోంది. ఈ విషయం తెలిసి ఫిర్యాదు చేసింది పిఎస్లో మహిళ. అర్ఫాన్ ఖాన్ తనను మోసం చేశాడని న్యాయం చేయాలంటూ కూడా వేడుకుంటోంది. రైట్, ఇక ఈ ఘటన ఒంగోలులో జరిగింది. అర్ఫాన్ ఖాన్ అనే వ్యక్తి మొత్తం 3 పెళ్లిలు చేసుకున్నాడు. మొదటి పెళ్లి విడాకులు అయిన తర్వాత మళ్ళీ రెండవ మహిళతో రెండవ వివాహాన్ని చేసుకున్నాడు. ఆ మహిళకు ఆల్రెడీ విషయం కూడా తెలుసు, ఆల్రెడీ పెళ్లి జరిగింది, విడాకులు కూడా జరిగాయని తెలిసి రెండవ పెళ్లికి సిద్ధమయ్యారు. ఇద్దరు కూడా రెండవ పెళ్లి చేసుకున్నారు. ఆ తర్వాత ఈ రెండవ భార్య ఎవరైతే ఉన్నారో ఆ మహిళ దగ్గర నుంచి కూడా ఆస్తులన్నీ కూడా రాబట్టాడు. కొద్ది కొద్దిగా మొత్తంగా కూడా ఆస్తులన్నీ లాగేసుకున్నాడు అర్ఫాన్ ఖాన్. ఆ తర్వాత ఆమె దగ్గర నుంచి మూడో పెళ్లికి సిద్ధమయ్యాడు. ఆమెను వదిలేసి మళ్ళా మూడో పెళ్లి చేసుకోవడానికి సిద్ధపడి తన దగ్గరున్న అంటే రెండవ భార్య దగ్గరున్న మొత్తం ₹1,00,00,000 ఆస్తిని తన చేతిలోకి తీసుకున్నాడు. ఆస్తిని మొత్తం రాయించుకున్నాడు. ₹1,00,00,000 క్యాష్ను కూడా ఆమె దగ్గర నుంచి తీసుకొని పరారయ్యాడు. సో తనకు న్యాయం చేయాలంటూ కూడా ఆ మహిళ ప్రజెంట్ ఆ మహిళను కూడా మనము బిగ్ టీవీ స్క్రీన్ పైన మనం చూస్తున్నాము. ఆ మహిళ పోలీస్ స్టేషన్ను ఆశ్రయించింది. అర్ఫాన్ ఖాన్ నుంచి నన్ను విడిపించాలి, నాకు న్యాయం చేయాలి అంటూ కూడా ఆ మహిళ కోరుకుంటోంది. అసలు ఆ మహిళ వర్షన్ ఏ విధంగా ఉందో మనం ఒకసారి చూద్దాం. నా పేరు నజ్మా బాను అండి. నా భర్త పేరు పఠాన్ అరాఫత్ ఖాన్. కటావరం తెనాలిలో ఉంటారు. తనకి ఆల్రెడీ బిఫోర్ మ్యారేజ్ అయింది సార్. నాకు బిఫోర్ మ్యారేజ్ అయింది. ఇద్దరు డైవర్స్ తీసుకున్నాము. ఇద్దరు మొదటి వాళ్ళతో డైవర్స్ తీసుకొని మళ్ళీ మా ఇద్దరికి రెండో మ్యారేజ్ అయింది సార్. పెద్దల సమక్షంలో రెండో మ్యారేజ్ అయింది. రెండో మ్యారేజ్ అయ్యి కూడా 4 సంవత్సరాలు అవుతుంది. 4 సంవత్సరాలు అయ్యి నా భర్తగా నన్ను మంచిగా ఉంటూనే మొత్తం నా దగ్గర ఉన్న ఆస్తి డబ్బులు నగలు మొత్తం ఇచ్చేసేసి నన్ను మోసం చేసేసి నేను బతుకుండగానే మళ్ళీ మూడో పెళ్లి చేసుకున్నాడు. నేను వెళ్తే మూడో పెళ్ళి ఎలా చేసుకుంటావు, నేను బతికుండగా ఎలా చేసుకుంటావు అని వెళ్తే మూడో పెళ్ళి గుంటూరు షేక్ ఉస్మాన్ సాహెబ్ అనే ఆయన మొదటి కూతురు గుల్షన్ అనే అమ్మాయితో చేసుకున్నాడు సార్. చేసుకొని నాకు రెండో రోజు ఫోటో వస్తే నేను వెళ్ళి అడగ్గా ఏంటి ఇలా చేసావు, నేను బతుకుండగానే ఎలా పెళ్లి చేసుకుంటావు అంటే నన్ను అక్కడి నుంచి రోడ్డు మీద ఈడ్చుకొచ్చి లాక్కొని వచ్చి రోడ్డు మీద పడేసి నన్ను దుర్భాషలు ఆడారు సార్ అందరూ, వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ అందరూ. మళ్ళీ నేను వచ్చి నేను స్పృహ కోల్పోయి మొత్తం నేను పరేషాన్లో ఉండగా నా మీద అక్కడ తెనాలిలో ఎఫ్ఐఆర్ కట్టించి నన్ను పోలీస్ చేత బెదిరించారు సార్. నన్ను చాలా దారుణంగా మోసం చేసేసి మళ్ళీ నేను బతికుండగానే మళ్ళీ మూడో పెళ్లి చేసుకున్నారు సార్. నేను ఇక్కడ ఒంగోలు 2 టౌన్లో కేసు పెట్టాను సార్. మా ఊరు ఒంగోలులో కేసు పెట్టాను. 2 టౌన్లో కేసు పెట్టిన తర్వాత నాకు కొంత న్యాయం జరిగింది సార్. ఇద్దరిని అరెస్ట్ చేశారు. మిగతా నలుగురిని కూడా అరెస్ట్ చేసి నాకు న్యాయం జరపాలని కోరుకుంటున్నాను సార్.
ఇక ఒంగోలులో అర్ఫాన్ ఖాన్ అనే వ్యక్తి తన సొంత భార్య అయినటువంటి ఒక మహిళ దగ్గర నుంచి ₹1 తీసుకొని పరారయ్యాడు. అదేవిధంగా నగ్న చిత్రాలతో బెదిరింపులకు కూడా పాల్పడుతున్నాడు. నాకు న్యాయం చేయాలి అంటూ కూడా ఆ మహిళ పోలీస్ స్టేషన్ను ఆశ్రయించింది. దీనికి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి శ్రీనివాస్ అందిస్తారు. శ్రీనివాస్, అసలు ఏం జరిగింది? ఈ ఘటన ఎప్పుడు వెలుగులోకి వచ్చింది? ఆ మహిళ ఆవేదన ఏ విధంగా ఉంది? రేఖ ప్రకాశం జిల్లా ఒంగోలు నగరానికి చెందినటువంటి ఒక వివాహిత మహిళ టౌన్ పోలీస్ స్టేషన్ లో కేసు నమోదు చేయడం జరిగింది. తన భర్త అయినటువంటి అర్షద్ ఖాన్ తన వద్ద సుమారు ₹1 మరియు బంగారు ఆభరణాలను తీసుకొని తన ముఖం చాటేసి వెళ్లిపోయాడని, మరో మహిళను మ్యారేజ్ చేసుకున్న విషయం తనకు లేటుగా తెలిసిందని కూడా మహిళ చెప్తూ ఉంది. అయితే మరో మ్యారేజ్ చేసుకున్నటువంటి గుంటూరులో మ్యారేజ్ చేసుకున్న ఫోటోలు ఈ బాధితురాలకు రాగానే తను వెళ్లి తన భర్తను కలిసి విషయం అడగడానికి వెళ్ళగా తన భర్త మరియు తన బావ అందరూ కలిసి కూడా తన రోడ్డుపై కొట్టి గందరగోళం చేయడమే కాకుండా స్థానికంగా పోలీస్ స్టేషన్ లో కూడా కేసు నమోదు చేయించారని కూడా బాధితురాలు చెప్తూ ఉంది. అయితే తను మొదటి భర్తతో మనస్పర్ధలు వచ్చి విడాకులు తీసుకున్న నేపథ్యంలో తనకు భరణంగా వచ్చినటువంటి సొమ్ము మరియు తల్లిదండ్రుల నుంచి వచ్చినటువంటి ఆస్తిపాస్తులను అన్నింటినీ కూడా తన భర్త అయినటువంటి అర్షద్ ఖాన్ కు అన్ని వ్యాపార నిమిత్తం సుమారు ₹1 పైగా ఇచ్చినట్లుగా కూడా బాధిత మహిళ చెప్పడమే కాకుండా దానికి సంబంధించినటువంటి ట్రాన్సాక్షన్స్ మొత్తం కూడా టౌన్ పోలీసులకు అయితే అప్పగించింది. అయితే ఈ నేపథ్యంలో తమ భార్యాభర్తలు కలిసి ఉన్న సమయంలో ఆ ప్రైవేట్ సమయంలో వీడియోలు తీసి వాటిని వైరల్ చేస్తానంటూ బ్లాక్ మెయిల్ చేశారని కూడా బాధితురాలు చెప్తుంది. అంతేకాకుండా బాధితురాలు ఇంట్లో లేని సమయంలో బీరువాలోనే లాకర్ పగలగొట్టి బంగారం కూడా వెతుకు వెళ్లి ఏరే చోట తాకట్టు పెట్టాడని, తనకు నిలువ నీరు లేకుండా చేశాడని కూడా బాధితురాలు చెప్పుకున్న పరిస్థితి అయితే ఉంది. అయితే ఒంగోలు టౌన్ పోలీసులు ఆధారాలన్నింటి ద్వారా కేసులు నమోదు చేసి తన భర్త మరియు బావ ఇద్దరిని కూడా తీసుకొచ్చి ఈ రోజు వైద్య పరీక్షలు చేసిన అనంతరం కూడా కోర్టులో ప్రవేశపెట్టడం జరిగింది. అయితే ఈ ఘటనకు సంబంధించి సుమారు 6 నెలల నుంచి విషయం అంతా నడుస్తూ ఉన్నప్పటికీ కూడా టౌన్ పోలీస్ స్టేషన్ లో వారం క్రితం అయితే కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. అయితే ఈ రోజు నిందితులైనటువంటి ఆమె భర్త మరియు బావను కూడా ఈ రోజు తీసుకువచ్చి ఈ రోజు అయితే కోర్టులో ప్రవేశపెట్టారు. రేఖ శ్రీనివాస్, అయితే వారి ఇరువురికి కూడా ఎటువంటి శిక్షలు పడే అవకాశాలు ఉంటాయి? పోలీసులు ఏమంటున్నారు? పోలీసులు చెప్తున్న దాని ప్రకారం బాధిత మహిళ ఎవరైతే ఉన్నారో ఆమెను మానసికంగా శారీరకంగా ఇబ్బంది పెట్టడమే కాకుండా బ్లాక్ మెయిల్ కూడా చేసినట్టుగా చెప్తూ ఉన్నారు. ఆమెకు సంబంధించినటువంటి ఆస్తులు సుమారు ₹1 పైగా తీసుకున్నటువంటి ఆ కేటుగాళ్లు ఆమెను వదిలించుకుని ఆమె పిల్లలను మొత్తాన్ని కూడా రోడ్డుపై వేసినట్లుగా కూడా తెలుస్తుంది. అయితే ఈ నేపథ్యంలో తన 3వ పెళ్లి చేసుకోవడం కూడా చట్ట ప్రకారం నేరం కాబట్టి అదే విషయం మరియు 420 చీటింగ్ కేసుతో పాటుగా మహిళను బెదిరింపు కేసులు పోక్సో యాక్ట్ కింద కూడా కేసులు నమోదు చేసేటువంటి అవకాశం ఉందని అయితే పోలీసులు చెప్తూ ఉన్నారు. శ్రీనివాస్, అయితే ఇప్పుడు ప్రెసెంట్ ఎవరైతే మహిళ ఫిర్యాదు చేయడానికి వచ్చారో మరి ఆమె ఎటువంటి న్యాయాన్ని కోరుకుంటుంది? అంటే తనకు పోయిన క్యాష్ ఏదైతే ఉందో అది తిరిగి ఇవ్వమని కోరుకుంటుందా, లేదంటే విడాకులు కావాలని కోరుకుంటుందా, లేదంటే తనకి బుద్ధి చెప్పి మళ్ళీ సవ్యంగా తనతో పాటు ఉండేలాగా చేయమని ప్రాధాయపడుతుందో? అసలు తన వర్షన్ ఏ విధంగా ఉంది? రేఖ, ఇప్పుడు బాధిత మహిళ ఎవరైతే ఉందో ఆమె గత 6 నెలలుగా కూడా శారీరకంగా మానసికంగా అనేక ఇబ్బందులు పడుతున్నట్లు చెప్తూ ఉంది. తన భర్తే కాకుండా అత్తమామలు మరియు బావ కూడా తనను శారీరకంగా ఇబ్బంది పెట్టినట్లు, అదేవిధంగా మానసికంగా కూడా కొంగదీసినట్లు చెప్తుంది. అదేవిధంగా రోడ్డుపై ఉంచి కొట్టడమే కాకుండా తనకు సంబంధించినటువంటి యావదాస్తిని కూడా వారు స్వాధీనం చేసుకున్నారని బాధిత మహిళ వాపోతుంది. అయితే బాధిత మహిళకు మొదటి భర్త ద్వారా 2 అబ్బాయిలు 1 అమ్మాయి 3 పిల్లలు ఉన్న నేపథ్యంలో తాను తన పిల్లలు మొత్తం బస్సు తిరుగు కోసం తను ఏదైతే తన నుంచి డబ్బులు తీసుకున్నారో ఆ ₹1 తిరిగి ఇప్పించాలని, అదేవిధంగా తనను మానసికంగా శారీరకంగా ఇబ్బందులకు గురి చేసిన వారికి కఠిన శిక్షలు పడాలని కూడా కోరుకుంటుంది. రైట్, థ్యాంక్ యూ శ్రీనివాస్, థ్యాంక్స్ ఫర్ ది డీటెయిల్స్. రైట్, చూస్తున్నారు కదా, పెళ్లి పేరుతో ఘరానా మోసానికి పాల్పడ్డాడు ఒక వ్యక్తి. సో ఆ వ్యక్తి పేరు కూడా మనం చూస్తున్నాము, అర్ఫాన్ ఖాన్. ఈయన 1 కాదు 2 కాదు, మొత్తానికి 3 పెళ్లిళ్ళు చేసుకున్నాడు. మొదటి మహిళతో అంటే మొదటి భార్యతో మనస్పర్ధల కారణంగా విడాకులు తీసుకోవడం జరిగింది. ఆ తర్వాత 2వ మహిళను కూడా వివాహం చేసుకున్నాడు. అది చాలదన్నట్లుగా ఆ 2వ భార్య దగ్గర నుంచి ₹1 అదేవిధంగా బంగారాన్ని కూడా తీసుకొని పరారయ్యాడు. ఆ తర్వాత తన దగ్గర ఉన్న ఆస్తినంతటిని కూడా అంటే ఆ మహిళకు సంబంధించిన ఈయన 2వ భార్యకు సంబంధించి ఆ మహిళకు ఆల్రెడీ మ్యారేజ్ అయింది, విడాకులు కూడా జరిగాయి. ఆ భరణం కింద ఏదైతే ఆస్తి కానీ ఏదైతే క్యాష్ కానీ రూపంలో ఇచ్చారో వాటిని కూడా వాళ్ళ పిల్లల పోషణార్థం కోసం తనకిచ్చినప్పుడు ఆ ఆస్తిని కూడా తీసుకొని తన పేరు మీద రాయించుకున్నారు. క్యాష్ను గోల్డ్ను కూడా తీసుకొని పరారయ్యాడు. ఇప్పుడు నన్ను మానసికంగా కూడా వేధించారు, శారీరకంగా వేధించారు ఆయన. అదేవిధంగా తన అన్న అంటే ఆ మహిళకు బావ వరుస అయ్యే వ్యక్తి కూడా ఆ రోడ్డు పైన నిల్చోబెట్టి కూడా మమ్మల్ని కొట్టాడు అంటూ కూడా ఆ
మహిళ ఆవేదనను వ్యక్తం చేస్తోంది. సో నాకు న్యాయం కావాలి, నాకు న్యాయం చేయండి, ఏదైతే నా దగ్గర నుంచి లాక్కున్నారో, నా దగ్గర నుంచి తీసుకున్నారో ఆ క్యాష్ని కూడా నాకు ఇప్పించండి, నాకు న్యాయం చేయాలి అంటూ కూడా ఆ మహిళ పోలీసులను ఆశ్రయించడం అయితే జరిగింది. ఇంకా ఈ అర్ఫాన్ ఖాన్ అనే వ్యక్తి 3వ పెళ్లి కూడా చేసుకున్నాడు. దానికి సంబంధించిన ఇమేజెస్ అంటే ఫొటోస్ కూడా తనకు రావడం వల్ల ఇప్పుడు ఈ విషయం అంతా కూడా వెలుగులోకి వచ్చింది. ఇప్పుడు ఆ మహిళ పోలీస్ స్టేషన్ను ఆశ్రయించి నాకు న్యాయం చేయాలంటూ కూడా వేడుకుంటోంది. The Big Folk Night 2025 celebrating the soul of Telangana. ఆగస్టు 23 సాయంత్రం 6 గంటల నుండి ఎల్బీ స్టేడియంలో. టికెట్స్ బుకింగ్ కోసం ఎంట్రీవాలా యాప్ను డౌన్లోడ్ చేసుకోండి.